1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో గత 5 రోజులుగా స్థిరంగా కొనసాగుతున్న వెండి ధర ఇవాళ తగ్గుముఖం పట్టింది. మరి ఇంకా బంగారం వెండి ధరలు మార్పులు కనబడుతున్నాయి. ఒకరోజు తగ్గుతుంటే ఒకరోజు పెరగడం, లేదంటే స్థిరంగా కొనసాగడం చూస్తున్నాం. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో అటు క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడము, ఇటు రూపీ వీక్ అవ్వడము, ఈ పరిణామాలన్నిటి ఇంపాక్ట్ కూడా బంగారం వెండి పైన పడడం అయితే చూస్తున్నాము. ఏది ఏమైనా మహిళలకు మాత్రం ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఒక్కసారి హైదరాబాద్కి సంబంధించి 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ గత 10 రోజులుగా 1 గ్రామ్ ఎలా ఉంది ఒకసారి చూద్దాం. అంటే మే 26 తారీఖు నుంచి జూన్ 4 తారీఖు వరకు చూసుకుంటే 24 క్యారెట్స్ మే 26 తారీఖు చూడండి, గ్రామ్ 49 రూపాయలు తగ్గి 15,889లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్ కి 45 రూపాయలు తగ్గి 14,565లో ఉంది. ఇంకా మే 27 తారీఖుని చూసుకుంటే 24 క్యారెట్స్ గ్రామ్ కి 60 రూపాయలు తగ్గి 15,829లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్ కి 55 రూపాయలు తగ్గి 14,510లో ఉంది. ఇంకా 28 తారీఖుని చూసుకుంటే 24 క్యారెట్స్ ఒకటేసారి గ్రామ్ కి 223 రూపాయలు తగ్గి 15,606లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్ కి 205 రూపాయలు తగ్గి 14,305కు చేరుకుంది. ఇంకా 29 తారీఖుని చూసుకుంటే 24 క్యారెట్స్ మళ్ళీ ఒకటేసారి గ్రామ్ కి 158 రూపాయలు పెరిగి 15,764లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్ కి 145 రూపాయలు పెరిగి 14,450కి చేరుకుంది. ఇంకా 30 తారీఖుని చూసుకుంటే మళ్ళీ స్వల్పంగా తగ్గడం చూస్తున్నాం. 24 క్యారెట్స్ గ్రామ్ కి 60 రూపాయలు తగ్గి 15,704లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్ కి 55 రూపాయలు తగ్గి 14,395కి చేరుకుంది. ఇంకా 31 తారీఖుని చూసుకుంటే మే ఎండింగ్ వచ్చేటప్పటికి ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉండడం చూస్తున్నాము. 24 క్యారెట్స్ గ్రామ్ 15,704 ఉంటే 22 క్యారెట్స్ 14,395కి చేరుకుంది. ఇంకా జూన్ 1 నుంచి చూస్తే 24 క్యారెట్స్ గ్రామ్ కి 82 రూపాయలు తగ్గి 15,622లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్ కి 75 రూపాయలు తగ్గి 14,320లో ఉంది. ఇంకా జూన్ 2-3 తారీఖులో చూసుకుంటే స్థిరంగా కొనసాగుతున్నాయి ధరలు. 24 క్యారెట్స్ జూన్ 2 తారీఖున 15,622, 22 క్యారెట్స్ 14,320. ఇంకా జూన్ 3 తారీఖున 24 క్యారెట్స్ 15,622, 22 క్యారెట్స్ 14,320. ఇంకా జూన్ 4 తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ తగ్గడం చూస్తున్నాము. 24 క్యారెట్స్ వచ్చేసి 1 గ్రామ్ 15,611 రూపాయలు, అంటే 11 రూపాయలు తగ్గింది. 22 క్యారెట్స్ వచ్చేసి 10 రూపాయలు తగ్గి 14,310కి చేరుకుంది. ఆల్రెడీ 22 క్యారెట్స్ 15,000 రౌండ్ ఫిగర్ వరకు వెళ్ళి 1 గ్రామ్ ఇప్పుడు 14,310కి రావడం అయితే చూస్తున్నాము. సో చూసుకుంటే కనుక మనం చార్ట్ లో క్లియర్ గా అర్థమైపోతుంది, తగ్గుముఖం ఎక్కువగా కనబడుతుంది. 24 క్యారెట్స్ చూడండి 49 రూపాయలు, 60 మేర 223, 60, 82, 11 ఈ మేర తగ్గడం అయితే చూస్తున్నాం. ఇంకా 22 క్యారెట్స్ అయితే 45, 55, 205 రూపాయలు, 55, 75, 10 రూపాయలు. ఏది ఏమైనా బంగారం ధరలు అయితే మార్పులు కనబడుతున్నాయి. మరి ఈ వారం ప్రారంభం నుంచే తగ్గుముఖం పడడం అయితే చూస్తున్నాము. మరి గోల్డ్ అయితే ఇలా ఉంది గత 10 రోజులుగా. సిల్వర్ ఎలా ఉంది 10 రోజులుగా, ఎలా ఉంది, తగ్గడము కానీ పెరగడం కానీ ఎలా కొనసాగుతుంది అనేది ఒకసారి చార్ట్ చూద్దాం. ఇక వెండి విషయానికి వస్తే జూన్ 4 తారీఖున ఒకటేసారి 5,000 తగ్గి కిలో వెండి 2,85,000లో ఉంది. మనం గత 10 రోజులు అంటే 26 తారీఖు నుంచి 4 తారీఖు వరకు చూసుకుంటే ఒకసారి 10 గ్రాములు 100 గ్రాములు కిలో వెండి ఎలా ఉంది. 26 తారీఖు చూడండి 10 గ్రాములు 2,950, 100 గ్రాములు 29,500, కిలో వెండి 2,95,000. ఇంకా 27 తారీఖుని చూసుకుంటే 10 గ్రాములు 2,900, 100 గ్రాములు 29,000, కిలో వెండి 5,000 తగ్గి 2,90,000లో ఉంది. ఇంకా 28 తారీఖుని చూసుకుంటే 10 గ్రాములు 2,850, 100 గ్రాములు 28,500, కిలో వెండి 5,000 తగ్గి 2,85,000లో ఉంది. ఇంకా 29 తారీఖుని చూసుకుంటే 10 గ్రాములు 2,900, 100 గ్రాములు 29,000, కిలో వెండి ఒకటేసారి మళ్ళీ 5,000 పెరిగి 2,90,000లో ఉంది. అంటే 2,85,000, 2,90,000, 2,95,000 ఇట్లా ఫ్లక్చువేట్ అవడమే చూస్తున్నాము. ఇంకా 30 తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,900, 100 గ్రాములు 29,000, కిలో వెండి 2,90,000. ఇంకా 31 తారీఖుని కూడా అదే ధర కొనసాగుతుంది. 10 గ్రాములు 2,900, 100 గ్రాములు 29,000, కిలో 2,90,000. ఇంకా 1 తారీఖు వచ్చేటప్పటికి కూడా అంటే 29 తారీఖు నుంచి చూసుకుంటే కిలో వెండి 2,90,000లో ఉండడమే చూస్తున్నాము. ఇంకా 1 తారీఖు కూడా అదే ధర కొనసాగడం అయితే ఉంది. 10 గ్రాములు 2,900, 100 గ్రాములు 29,000, కిలో
90,000. ఇంకా 2 తారీఖుని కూడా అదే ధర ఉంది. 10 గ్రాములు 2,900, 100 గ్రాములు 29,000, కిలో 2,90,000. ఇంకా 3 తారీఖు వచ్చేటప్పటికి కూడా 10 గ్రాములు 2,900, 100 గ్రాములు 29,000, కిలో 2,90,000. అంటే 29 తారీఖు నుంచి చూసుకుంటే 29, 30, 31, జూన్ 1, 2, 3 తారీఖు వరకు చూస్తే వెండి ధరలో ఎటువంటి మార్పు లేకుండా స్థిరంగా ఉండి కిలో వెండి 2,90,000లో ఉండడం చూస్తున్నాం. ఇంకా 4వ తారీఖు వచ్చేటప్పటికి ఒకటేసారి చూడండి 10 గ్రాములు 2,850, 100 గ్రాములు 28,500, ఇంకా 5,000 పడిపోయి 2,85,000 అయితే రావడం చూస్తున్నాం. మరి 4,25,000 వరకు వెళ్ళినటువంటి కిలో వెండి ఇప్పుడు మళ్ళీ 2,85,000 వరకు అయితే రావడం అయితే చూస్తున్నాము. మరి ఏది ఏమైనా బంగారం వెండి ధరల్లో మార్పులు అయితే కనబడుతున్నాయి, పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి, ఫ్లక్చువేట్ అవుతున్నాయి. సో ఏది ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి సంభవించినా అది ఈ 2 లోహాలపైన ఇంపాక్ట్ అనేది కనబడుతుంది. సో బంగారం వెండి ధరల్లో మార్పులు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఈ వారం ప్రారంభంలో ఉన్నటువంటి ఈ ధరలు మరి ఇలానే కొనసాగుతాయా, మళ్ళీ రైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది మనం వేచి చూడాలి. కానీ బిజినెస్ అనలిస్ట్ చెప్పడం ఏంటంటే ఇది కరెక్ట్ టైం, బంగారం కొనాలనుకునే వాళ్ళు కొనుక్కోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఎవరైతే గోల్డ్ కొనాలని వెళ్తున్నారో కొంచెం ఆ జిఎస్టీ కానీ హాల్మార్క్ కానీ ఇవన్నీ చూసి తీసుకోవాలని చెప్పేసి గోల్డ్ మర్చెంట్స్ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఏది ఏమైనా హైదరాబాద్కి సంబంధించి గోల్డ్ అండ్ సిల్వర్ చార్ట్ అయితే ఈరోజు ఇలా ఉంది. థ్యాంక్ యూ.